ఇస్తాను. ఏంటి సార్ అలా చూస్తున్నారు? అమ్మాయి ఏమండి స్వీట్లు పంచుతుంది కదరా. ఓ అమ్మాయా? ఎలా ఉంది? బానే ఉందండి. బానే ఉంటాయంటే అదిరిపోతేనే. అంతే మదిరిపోయిందండి. అంతే మదిరిపోయిందంటే కలర్ తో పాటు క్యారెక్టర్ ఉంది. వెరీ రేర్ క్వాలిటీ అది. అమ్మాయి క్యారెక్టర్ మీకే తెలుసండి. ఇంత హీట్ లో కూడా స్వీట్లు పంచుతుంది. ఆ ప్రూఫ్ చాలదు క్యారెక్టర్ క్యాచ్ చేయడానికి. అయితే ఇప్పుడు ఏమంటారు సార్? ఏం లేదురా, లైఫ్ అంతా కేడీ అదోలతోనే సరిపోయింది. మనకి ఏజ్ వచ్చేసింది, ఎవరినో కొంచెం చూసుకోవాలి కదా. అంటే మీరు అమ్మాయిని? మరి అదే కదరా. అదే వెంటనే వెళ్ళి సెట్ చేసేస్తారు. ఒరే మీ సీఏ గారంటే నీ గొప్ప, వాళ్ళకి మనం నచ్చొద్దు. నచ్చకపోవడానికి మీకేం తక్కువ అండి. అమ్మాయి కలరు క్యారెక్టర్ ఉంటే మీకు ఎక్స్ట్రాగా గ్లామర్ గట్స్ ఉన్నాయి కదా. అంతేనంటావా? అంతే సార్. మరి తగ్గొట్టి. సరోజా ప్లీజ్. సరోజా సరోజా నిన్నే. సరోజా ప్లీజ్. ఏంటి నీ ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. అది నీకు ఇచ్చి 6 నెలల నుంచి నీ వెంటే పడుతున్నాను. నువ్వేమీ ఇరిటేట్ అవుతున్నావు. ఆ డిప్రెషన్ తో 5-6 సార్లు సూసైడ్ కూడా అటెంప్ట్ చేశాను. ప్రొఫెషన్ డాక్టర్, లొకేషన్ హాస్పిటల్ అవడం వల్ల చావులో కూడా ఫెయిల్ అయ్యాను. దయచేసి ఎప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో. డాక్టర్ గారికి కట్ అవ్వలేదంటే ఇంకా మనకేం కట్ అవుద్ది? చూడమ్మా డాక్టర్ చక్రవర్తి, ఈ డాక్టర్లన్నా యాక్టర్లన్నా నాకు చిరాకు. ఓహో, ఈ రోజుల్లో అమ్మాయిలకు పోలీసులు అంటే పిచ్చ క్రేజ్ అండి. ఇంకా పోలీసులు పోస్ట్ మ్యాన్లు అయితే ఆ పేర్లు వినగానే వరుస పెట్టి వాంతులు వచ్చేస్తాయి. పైగా నాకంటూ కొన్ని ఆశయాలు లక్ష్యాలు ఉన్నాయి. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. సరోజా సరోజా అమ్మాయి ఏం చెప్పిందో విన్నావా ప్రభా? పోలీసులంటే వాకంట. అయితే ఏంటంట? ఏం లేదు, నచ్చిన అమ్మాయి దొరకపోతే ఆ నరకం మామూలుగా ఉండదు. ఇలాగే నా ఫ్రెండ్ ఒకడు లవ్ లో ఫెయిల్ అయి సీలింగ్ ఫ్యాన్ కి లుంగితో ఊరేసుకుని చచ్చిపోయాడు. ఈయన ఫ్రెండ్ అంటేనే తెలుస్తుంది ఆడెంత పనుడో. మనకు ఆ పరిస్థితి రాదని చెప్పు ప్రభా. అన్నతో ఎన్కౌంటర్ చేసినంత ఈజీ కాదు గర్ల్స్ ని పడేయడమని చెప్పు ప్రభా. ఆ అమ్మాయి వచ్చి ఐ లవ్ యూ చెప్పేలా చేస్తానని చెప్పు ప్రభా. ఇంపాసిబుల్ అని చెప్పు ప్రభా. బోనస్ గా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి బతిమాలేలా చేస్తానని చెప్పు ప్రభా. బీపీ ఎక్కువైపోయి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదే జరిగితే గుండు కొట్టించుకుని గాడిద మీద ఊరేగుతానని చెప్పు. అయితే ఆ బోడికొండకి రెడీ అయిపోమని చెప్పు ప్రభా. ఒకసారి రండి సార్ చెప్తాను. చేయబట్టుకుంటున్నావు నువ్వు? అది కాదండి బాబు, ఆ ముస్లింతో ఛాలెంజ్ చేశారు బానే ఉంది. అసలు పోలీసులు అంటేనే అసహించుకునే అమ్మాయిని ఎలా సెట్ చేస్తారు? సెట్ చేయాలంటే స్కెచ్ చేయాలి. స్కెచ్ చేయాలంటే ముందు ఆ అమ్మాయి డీటెయిల్స్ సెట్ చేయాలి. ఐఎమ్ దానయ్య, డేటాబేస్ దానయ్య. శంకర్, ఎన్కౌంటర్ శంకర్. లోకల్, నేషనల్, హిస్టారికల్, మైథలాజికల్, కాంటెంపరీ, కాంట్రవర్షియల్ కేటగిరీ ఏదైనా ఆల్ డేటా అవైలబుల్. అంతేకాదు పొలిటికల్ లీడర్ ఫ్లాష్ బ్యాక్ నుంచి సినిమా వాళ్ళ సీక్రెట్ల దాకా, కామన్ మ్యాన్ కష్టాల నుంచి సూపర్ మ్యాన్ ఇష్టాల దాకా, సెలబ్రిటీల అలవాటు నుంచి లెజెండ్ల పొరపాట్ల దాకా మొత్తం డేటా నీ దగ్గర దొరుకుతుంది. జనరల్ గా ఏం జరిగినా జనవాద్యం కింద కేసేస్తాను. ఇంట్రెస్ట్ జనం కాదు, ధనం. ఎక్కడో గాంధీనగర్లో చికెన్ వండితే ఆ స్మెల్కి నా వ్రతం భంగమైందని కేసు పెట్టి 25,000 లాగేశాను. రాత్రులు ట్రైన్ సౌండ్కి నిద్ర పట్టడం లేదని సెంట్రల్ గవర్నమెంట్ మీద కేసు పెట్టి సెటిల్మెంట్కి రప్పించాను. రీసెంట్ గా పక్కింటి షాడో నా సైట్ లో పడిందని వాడి మీద కేసు వేసి ₹1,00,000 లాగేశాను. ఆడి షాడో పడితే నీకు వచ్చిన లాస్ ఏంటి? ఆ షాడో వల్ల నా బాడీలో డి విటమిన్ డెఫిషియన్సీ వచ్చిందని ఎఫిషియన్సీ వాడాను. లాలో ఉన్న లూప్ హోల్సే నాకు ఫుల్ మీల్స్. దానికి డేటా బేసిస్ సోర్స్. ఇంకా నీ డేటా ఆపి పిల్ల బయోడేటా సంగతి చూడు. పేషెన్స్ తక్కువ అనుకుంటాను, పనులు ఎక్కువ. ఓహో. ఈ అమ్మాయి పేరు సరోజ. సరోజ స్వీట్స్ అధినేత ఆదికేశవ ఓన్లీ డాటర్. ఫాదర్ జైంటు, ఫ్యామిలీ జాయింటు. బాబాయిలు వీరకేశవ, చెన్నకేశవ. ఒకప్పుడు వీళ్ళ ఫ్యామిలీ తోపుడు బండి మీద తాపేశ్వరం కాదాలు అమ్ముకునేవాళ్ళు. రాసుకోరా. సరోజ పుట్టాక అమ్మాయి పేరుతో ఒక షట్టర్ ఓపెన్ చేశారు. సెంటిమెంట్ సిమెంట్ లా పనిచేసి బిజినెస్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది. సిటీలో 4 బ్రాంచ్లు, శివార్లో 40 సైట్లతో ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ కొట్లో స్వీట్లు లాగే నోట్లో మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అంతేకాదు వీళ్ళు పబ్లిసిటీని రామ్ గోపాల్ వర్మ కంటే రాక్షసంగా వాడేసుకుంటారు. సీ దిస్. ఏంటి రామయ్య దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? 30 years నుంచి ట్రై చేస్తున్నాను. సంసారంలో సుఖం లేదు, మందులతో మార్పు లేదు. ఫైనల్ గా ఇంట్లో పిల్లలు లేరు. దానికి ఎందుకంత దిగులు? సరోజా స్వీట్స్ మరి హల్వా ఉందిగా. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఒకప్పుడు నేను నల్లగా తారులా ఉండేవాడిని. నా మల్లెపూల వ్యాపారం సరిగ్గా ఉండేది కాదు. 1 కిలో మల్లెపూలు ఇవ్వండి. ఇస్తున్నానమ్మా. ఆడవాళ్లు మల్లెపూలు కొనడానికి వచ్చి నన్ను చూసి కొనకుండా పారిపోయేవారు. వ్యాపారంలో చాలా లాస్ వచ్చింది. ఆ తర్వాత నా ఫ్రెండ్ సలహాతో సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తిన్నాను. ఇలా తెల్లగా మారాను. ఇప్పుడు నా మల్లెపూల వ్యాపారం జోరుగా సాగుతుంది. ఒక స్కిన్ స్పెషలిస్ట్ గా నా సజెషన్, కళకళలాడే కలర్ కావాలంటే సరోజా స్వీట్స్ వారి పూతరేకులు తినాలంతే. నేను హోంవర్క్ చేయమంటున్నాను కదా. చేయను. ఏమిటి సంగతి? చూడు మామ, వీడు హోంవర్క్ చేయట్లేదు. సరోజా స్వీట్స్ పెట్టు. చిన్నప్పుడు నీకు అదే పెట్టేదాన్ని. ఒక సీనియర్ మాస్టర్ గా చెప్తున్నాను, మీ పిల్లలకి సరోజా స్వీట్స్ పెట్టండి, స్టేట్ ర్యాంక్స్ కొట్టండి. బరువు తగ్గవలసిన వారు
కొవ్వును కరిగించుకోదలసిన వారు పొద్దున్నే సరోజా స్వీట్స్ వారి డజను నేతి కాజాలు తినండి. 4 వారాల్లో నాలా నాజుగ్గా తయారవుతారు. తినండి సరోజా జాంగ్రీ, కొట్టండి బంతికో బౌండరీ. ఫ్యామిలీ స్టోర్పురం అయినా పిల్ల కాంచీపురం. ఎరా ప్రభా? నో సార్. నువ్వు అంటావేంటాయా? ఇందాక స్కూల్ పిల్లలకు స్వీట్లు పంచుతుంటే ప్రత్యక్షంగా చూసాం. పరోక్షంగా ఏం జరుగుతుందో నేను చెప్పనా? చెప్పు. పై చూస్తున్నాడు. ఫ్రీగా పెట్టడానికి దేవుని తిరుపతి లడ్డు అనుకుంటారా? ఇంటికెళ్ళి మీ పేరెంట్స్ తో సరోజా స్వీట్స్ కొనేమని చెప్పండి, లేకపోతే స్కూల్కి వెళ్ళమని మారించండి. అర్థమైందా? మరి ఇందాకేంటి ప్రభా తనకేదో ఆశయం? అది నమ్మినోడు నాశనం. కామన్ గా కన్ని పిల్లలు హస్బెండ్ గురించో హనీమూన్ గురించో కళలు కంటారు. కానీ ఈ డేంజరస్ గర్ల్ డ్రీమ్స్ అన్ని కాలిఫోర్నియాలో కాజా షాప్ పెట్టాలి, చికాగోలో చిమిలి ఉండలు అమ్మాలి, ఫైనల్ గా అమెరికా మొత్తాన్ని ఆక్రమించాలి. 4 సార్లు తన్నేయడంతో ఎంత ట్రై చేసినా వేస్తారాదని అర్థమైంది. దాంతో 2వ పెళ్ళోడైనా పర్లేదని 3 ముళ్ళకు ఫిక్స్ అయిపోయింది. రేపే పెళ్లి చూపు. అపియరెన్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్కి వెళ్తే ఎంత డేంజర్ అనమాట. ఎస్, షీ ఈజ్ మెర్సిలెస్, ఎమోషన్లెస్, రూత్లెస్, స్టోన్ హార్టెడ్, హార్డ్ కోర్ బిజినెస్ ఉమెన్. బావగారు ఎంత స్వీట్ల బిజినెస్ అయితే మాత్రం ఇన్ని స్వీట్ల స్కాన్ ద బ్యాండ్స్. ఇవి నథింగ్ బావగారు. పెళ్లికి 250 వెరైటీలు ప్లాన్ చేసాం. పెళ్లికి వచ్చిన వాళ్ళు షుగర్ తో చచ్చిపోవాలంతే. అబ్బాయికి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమా? ఫేస్బుక్ అంటే పిచ్చి, అన్ని అందులో అప్డేట్ చేసేస్తాడు. వీడు ఫస్ట్ 5 చాలా వైల్డ్ గా ఉండేది, మీ అమ్మాయి చాలా మైల్డ్ గా ఉంది. స్కాన్ ద బ్యాండ్స్. మైల్డ్ ఏమిటండి, గోల్డ్. మరైతే ఇంకే తాంబూలాలు మార్చేసుకుందాం. మీ ఇష్టం వచ్చినట్టు మార్చేసుకుంటే మధ్యలో మేమెందుకు? ముహూర్తానికి ఇంకా 5 సెకండ్ల టైం ఉంది. మీ చేదస్తానికి చెదలబట్ట కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది? అయ్యి బాబోయ్, తుక్కు అయిపోతారు. 5 సెకండ్ల తర్వాత అయితే పీక్స్ చూస్తారు. అయితే లెక్కని గెట్ రెడీ. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5 4 3 2 1 గో. ఇదేంటి పోలీసులు వచ్చారు? ప్రభాకర్ అరెస్ట్. ఓకే సార్. మ్యామ్ యువర్ అండర్ అరెస్ట్. ఏంటి ఇదంతా? గులాబ్ జామ్ తింటుంటే గులకరాయి అడ్డుపడ్డట్టు శుభకార్యంలో అరెస్ట్ ఏంటండి? అసలు మా ఎండి గారు చేసిన తప్పేంటి? జనాల్ని స్వీట్స్ తో, పేషెంట్లని యాడ్స్ తో పిచ్చోళ్ళని చేయటం. అది మా వ్యాపారం. నేరం ఎలా అవుతుంది? నేరం ఎలా అవుద్దా? కాన్వెంట్ కోర్ ర్యాంక్ కి మీ కాజాకి లింక్ ఏంటి? క్రికెట్ ప్లేయర్ 6 కి స్వీట్స్ కి సింక్ ఏంటి? పైగా సెలబ్రిటీస్ సేల్స్ బాయ్స్ లాగా వాడుకుంటున్నారని రాంచీ నుంచి ధోని, మంగళగిరి నుంచి మంతన్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఇది మరీ దారుణం సార్. కటింగ్ షాప్ లో షారూక్ ఖాన్ ఫోటో పెడతారు అంటే ఆయన ఎక్కడికి వచ్చి కటింగ్ చేయించుకుంటాడనే. ఏదో పబ్లిసిటీ స్టంట్. మీ స్టంట్ల వల్ల జనం హార్ట్లకి స్టెంట్లు వేయించుకుంటున్నారు. అందుకే లాయర్ దానా మీ ఎండి మీద మర్డర్ కేసు వేసాడు. మర్డర్ కేసా? ఎస్, ఈ పిల్లని చేసుకుంటే బోనస్ గా నిన్ను కూడా బొక్కలో వేస్తారు. కారాగారం తప్ప కాపురం ఉండదు. స్కాన్ ద బ్యాండ్స్. మాకేం సంబంధం? మ్యాచ్ క్యాన్సిల్. అంతే కదా, మనకేం సంబంధం? స్కాన్ ద బ్యాండ్స్. రైట్. ఇంటర్వ్యూ చేసిన పని సార్, సిచ్యువేషన్ మొత్తం ఫేస్బుక్ లో అప్డేట్ చేశాను సార్. చేసావా? అమ్మా లైఫ్ దుంపనాశనం చేసావా? ఏం చేశాడండి? నీ అరెస్ట్ న్యూస్ ఫేస్బుక్ లో అప్డేట్ చేశాడు. ఇక నీకు ఎన్ఆర్ఐ సంబంధాలు కాదు కదా, ఎన్జిఓ సంబంధాలు కూడా రావు. నా అమెరికా ఆశలన్నీ ఆఫర్ చేసావు కదరా. ఫేస్బుక్ లో పెడతావరా? మైలేజ్ అనుకున్నాను, ల్యాండ్ మైన్ లో ఉందండి. అమ్మాయి, నువ్వు ఇలా చేస్తే ఇంకే సంబంధాలు రావు. అది చెప్పడానికి నువ్వెవడ్రా? మొత్తం జరిగిన దాంట్లో మెయిన్ విలన్ నువ్వే కదరా. పెళ్లి కొడుకుని కొట్టావు, అడ్డు వచ్చిన అమ్మా బాబుని కొట్టావు, మధ్యలో వచ్చిన పంతులను కొట్టావు, ఉత్తి పుణ్యానికి దానిని కొట్టావు, ఇప్పుడు నన్ను కూడా కొట్టేస్తావా? కళ్ళ ముందే కళలన్నీ కూలిపోయి మనుషులు కూల్చేస్తారా? ఇప్పుడు కేసు ఇంకా స్ట్రాంగ్ అయింది. రైట్, బండికి బాబు. ఆడపిల్ల అరెస్ట్ అయితే నాలుగు రకాలుగా అనుకుంటారు. అందరూ ఒకే రకంగా అనుకుంటారు. అయితే నన్ను ఏం చేయమంటావు? ఏదో ఒకటి చేసి మా ఫ్యామిలీ పరువు కాపాడండి దయచేసి. ఒక్క ఫేవర్ చేయడం నేను మీ ఇంటాళ్ళు ఉన్నా అలా అనకండి బాబు. చూడడానికి సూపర్ స్టార్ కృష్ణగా ఉన్నారు. కృష్ణ గారు మంచి మనసు, మన సీఏ గారిలో కూడా ఉందనే. ఆయన ప్రొడ్యూసర్లు డబ్బులు కొట్టినా చూసి చూడనట్టు వదిలేసేవారంట. సీఏ గారి చిన్న కేసు విషయంలో మన ఎండి గారిని వదిలేరా? కాపండి, మీ మాటలు ఏంటంటేనే షుగర్ వచ్చేసేలా ఉంది. సరే, నా తంట లేదు, నేను పడతాను. కాకపోతే మీ ఎండి గారు రోజు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టారు. రోజు స్టేషన్ ఇంకా మాట్లాడదు. ఇందులో బేరాలు ఫిక్స్. ఏంటమ్మా కర్మ కాకపోతే ఎండి వెండి రోజు ఆ పోలీసు వాళ్ళ దగ్గరికి సంతకం పెట్టిన సంతకం వరకైతే ఓకేనా? ఏదో సది వినలేక చచ్చిపోతున్నాను. ఏమంటాడు? ఇండైరెక్ట్ గా నాకు ప్రపోజ్ చేస్తున్నాడు. దాన్ని నేను అడ్వాంటేజ్ గా తీసుకుని అతనే మన ఇంటి చుట్టూ తిరిగేలా చేస్తాను. నా మీద ఉన్న కేసులని ఎత్తేసేలా చేస్తాను. మన సరోజా స్వీట్స్ కి అతనే బ్రాండ్ అంబాసిడర్ చేస్తాను. వాడు చేసిన దానికి ప్రేమిస్తే సినిమాలో బరిగర్లో పిచ్చోని చేసి రోడ్ల మీద లొంగి డాన్స్ చేయిస్తాను. అర్థమైందమ్మా. సరోజా స్వీట్స్ తీగా ఉంటాయి, సరోజా థాట్స్ క్రూయల్ గా ఉంటాయి. తొందరగా చూడు, ఆయన అడుగుతున్నాడు. మీరు చూసుకోవచ్చు కదా సార్. అవన్నీ నాకేం తెలుసురా? చూసారా, మా బాస్ కోసం పెళ్లి కూతురు రెడీ వచ్చింది. మీరు చెప్పాక గ్యాప్ లేకుండా కాప్ సినిమాలన్నీ చూశాను.
పోలీస్ పవర్ అర్థం చేసుకున్నాను. అయితే ఇప్పుడు నువ్వు పోలీస్ అవుతావు ఏంటి? 10th ఫెయిల్ కుదరదు. పోనీ పోలీస్ని పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? దానికైతే ఏ క్వాలిఫికేషన్ అక్కర్లేదు. అయితే మీ సర్కిల్లో ఏదైనా సర్కిల్ ఇన్స్పెక్టర్ సంబంధం చూసి పెడతారా? విన్నర్గా ఆ ఇండైరెక్ట్ ప్రపోజల్ మీరు అర్థం చేసుకుంటే 2 పార్టీలకి బ్రోకర్ కమిషన్లు మిగులుతాయి. అర్థమైందనుకుంటాను. వస్తాను.